హలో గైస్, వెల్కమ్ టు జోషి ట్రావెల్ ఫర్ యూ. ఈ రోజు మనం దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఆనియన్స్ ని తీసుకుని వాటిని సన్నగా ఇలా కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత వాటిని ఇలా గిన్నెలో వేసి చేతితో ఇలా కలుపుతూ వాటిని సపరేట్ చేయండి. అలా చేశాక పొయ్యి మీద బాండీని పెట్టి అందులో ఆయిల్ పోసి దాన్ని హీట్ చేయాలి. అలా హీట్ అయ్యాక ఆనియన్స్ ని ఆ ఆయిల్ లో వేసి అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన దాకా వేడి చేయాలి. అలా అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వాటిని బయటికి తీసేసి ఈ చిల్లులు గిన్నెలో వేసేయండి. అందులో ఉన్న ఆయిల్ అంతా కారిపోతుంది. ఆ తర్వాత మీరు ఒక గిన్నెని తీసుకుని అందులో బాస్మతి రైస్ ని పోసేసి అందులో వాటర్ ని కూడా పోసేయండి. అలా పోసాక ఆ బియ్యం మొత్తాన్ని అయితే ఇలా చేత్తో క్లీన్ గా చేయండి. అలా క్లీన్ చేశాక ఆ వాటర్ ని ఏదైనా చెట్టుకు పోయండి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాటర్ ని పోసి దాన్ని అయితే ఒక గంట సేపు నానబెట్టండి. ఆ తర్వాత రోట్లో అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, చెక్క, జాజికాయ సగం, షాజీరా వేసి అలా దాన్ని మొత్తాన్ని అయితే కచ్చా మసాలా లాగా అయితే చేయాలి. అలా చేశాక ఒక గిన్నె తీసుకుని దాని లోపల అయితే యాలకులు, లవంగాలు 10, మరాఠీ మొగ్గ 5, చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా వేసి వాటిని పక్కన పెట్టాలి. ఆ తర్వాత చికెన్ ఇలా కట్ చేసేసి కొత్తిమీరను కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. ఆ తర్వాత పుదీనాను కూడా ఇలా చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేశాక ఈ చికెన్ లో సరిపడా కారంని వేసుకోండి. అలాగే తగినంత పసుపుని, తగినంత సాల్ట్ ని కూడా వేసుకోండి. ఆ తర్వాత కచ్చా మసాలాను వేసుకుని ఒక నిమ్మకాయని పిండండి. అలాగే మళ్ళీ అల్లం పేస్ట్ ని వేసుకోండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా సగానికి కట్ చేసేసి వాటిని అందు లోపల వేసేసి ఇలాగైతే కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ చికెన్ పీసెస్ కి కారం బాగా పట్టేలా చూడండి. అలా మొత్తం కలిపిన తర్వాత వేయించిన ఆనియన్స్ ను కూడా వేసేసి కలుపుకోవాలి. మీకు ఫాస్ట్ గా కుక్ అవ్వాలి, ముక్క మెత్తగా రావాలంటే అందులో పెరుగును వేసుకోవాలి. అలా పెరుగు మొత్తాన్ని 200 గ్రాములు వేసుకుని దాన్ని అయితే కొద్దిసేపు కలిపేసేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అలా ఒక 20 మినిట్స్ దాటాక ఒక గిన్నెని తీసుకుని ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇందులో పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఈ గిన్నెని అయితే పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకుని దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసేసి అందులోపలైతే వాటర్ ను పోసేయండి. అలా 3 లీటర్స్ వాటర్ పోసిన తర్వాత మసాలా మొత్తాన్ని అయితే వేసేసి అందులోపలైతే కొద్దిగా సాల్ట్ ను కూడా వేసుకోండి. ఆ తర్వాత ఈ గెంటుతో దాన్ని తిప్పేసేసి ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే మరి కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ గిన్నె పైన అయితే ఈ మూతను పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది బాగా మరిగిపోతాయి. అలా బాగా మరిగిన తర్వాత అందులోపల ఇందాక నానబెట్టిన రైస్ ని వేసేయండి. ఈ లోపల ఈ చికెన్ లోపల కొద్దిగా అయితే హాట్ వాటర్ అయితే పోసేయండి. అలా పోయటం వల్ల చికెన్ అనేది మాడకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఈ రైస్ ని గెంటుతో కొద్దిగా బయటికి తీసి ఇలా చేత్తో కట్ చేశాక హాఫ్ కి కట్ అయిందంటే 40% కుక్ అయినట్టు. సో దాన్ని అయితే ఈ చికెన్ లోపల ఇలా జల్లుతూ వేయండి. అలా ఆ రైస్ మొత్తాన్ని వేసాక అందులోపలైతే కొద్దిగా డాల్డాని వేసుకోండి. ఆ తర్వాత కలర్ అనేది ఆప్షన్, మీ కాడ ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఆ తర్వాత అందులోపలైతే వేయించిన ఆనియన్స్ ని వేసుకుని ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోండి. ఆ తర్వాత దాని లోపలైతే ఈ ఆకుని పెట్టండి. ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. అలాగే మీ కాడ మైదా పిండి ఉంటే మైదా పిండిని కలుపుకుని దాన్ని అయితే ఈ మూత చుట్టూ అయితే ఇలా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా మూత తీయకుండా ఉంచండి. అలా 5 మినిట్స్ అయిన తర్వాత మూతను తీయండి. ఫైనల్ గా గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి.